వచ్చి యెహోవా నామం ప్రకటించను. అతని ఎదుట యెహోవా దాటి వెలుచు. యెహోవా దేవుడు ఎవరంటే చెబుతున్నాడు, దేవుడు దేవుడే తాను తానే ప్రత్యక్షపరచుకుంటున్నాడు, తాను తానే మరి తెలియజేసుకుంటున్నాడు. ఎలాంటి దేవుడు అంటే కనికరము, దయ, మరి బైబిల్ చూస్తే దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యము గల దేవుడిని యెహోవా. ఆయన 1000 మందికి కృప చూపును, దోషమును అపరాధములను పాపములను క్షమించను గాని ఆయన ఏమాత్రం దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషం కుమారుల మీదకి, నీ కుమారుల దోషం కుమారుల మీదకి రప్పించనని ప్రకటించను. నిజమే, ఒకవేళ దోషము కలిగి, అపరాధము కలిగి, పాపము కలిగి అట్లే ఉండకుండా పశ్చాత్తాపడితే, దేవుని వైపు తిరిగితే 1000కు కృప చూపుతానంట. అంటే ఆ పాపాన్ని క్షమిస్తాడంట. పాత నిబంధనలు కూడా క్షమిస్తున్నాడు దేవుడు. అవును, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు. మరి